రాజకీయ వ్యవస్థలో నిజాయితీ అన్న పదం ఎక్కడ ఉంది అని కాన్స్టిట్యూట్ వ్యవస్థలో ప్రచారానికి ఉండేది వ్యవస్థ దిగజారిపోయింది. రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వస్తారు, వచ్చి మీ పిల్లలు మాట్లాడతారు, మాట్లాడి తాను అది చేస్తాను ఇది చేస్తాను అంటాడు, అది చేస్తాను ఇది చేస్తాను అంటాడు, అన్ని ఫ్రీగా ఇస్తాను, నేను బుట్ట తీసుకొని మీ ఇంటికి వస్తాను, అన్ని ఫ్రీగా ఇచ్చేస్తానని కూడా చెప్తాడు. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ విధంగా తాను మాట్లాడుతూ ఉన్నప్పుడు మీ అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని ఒకే ఒక ప్రశ్న అడగండి. అయ్యా చంద్రబాబు నాయుడు గారు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశారు. 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసినప్పుడు ఇవాళ మీరు చెప్తా ఉన్నా అన్ని ఫ్రీగా ఇస్తామని చెప్పి ఇవాళ మీరు చెప్తా ఉన్న అన్నింటిలో కనీసం ఒకటి కూడా ఆ 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసినప్పుడు ఎందుకయ్యా చంద్రబాబు ఆ రోజు వీటిలో ఒకటి కూడా ఎందుకు చేయలేకపోయారు? 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశావు. నువ్వు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసినప్పుడు ఎవరైనా ఒక్కరోజైనా కూడా నువ్వు కాలేజీకి వెళ్ళావా? కాలేజీలో పిల్లలు ఎలా చదువుతున్నారో ఒక్కరోజైనా విచారణ చేశావా? ఆ పిల్లలు ఇంజనీరింగ్ చదవడానికి 30,000 రూపాయలు ఖర్చు అవుతా ఉంటే ఆ 30,000 రూపాయలు తాగడానికి ఆ పిల్లలు చదివించడం కోసం అని చెప్పి తల్లిదండ్రులు తమకున్న ఆస్తులు ప్రతి సంవత్సరం అమ్ముకుంటా ఉన్నప్పుడు ఎక్కడ ఉన్నావు చంద్రబాబు నాయుడు గారు? నువ్వు ఒక్కరోజంతా వచ్చి అడిగావా ఎలా చదువుతున్నారు, చదువుల కోసం మీ పిల్లలు ఎన్ని అవస్థలు పడుతున్నారు అని ఒక్కరోజు కూడా ఆ కాలేజీ పిల్లల దగ్గరికి వెళ్ళి విచారణ చేసే వాళ్ళని నిలబడి